పూజ ముగించుకొని బయటకొచ్చాడు రాఘవయ్య. జానకి, కాఫీ తీసుకురా అంటూ వెళ్ళి కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు. కాఫీ తీసుకోండి అంటూ రాఘవయ్య చేతికి కాఫీ ఇచ్చి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది రాఘవయ్య భార్య జానకి. కాసేపటి తర్వాత, జానకి, మన పెద్దోడికి రెండోవాడికి పెళ్ళిళ్ళు చేశామంటే మనకి కొంత బాధ్యత తీరుతుంది, ఏమంటావు? భార్యని అడిగాడు రాఘవయ్య. నిజమేనండి, వయసొచ్చిన పిల్లల్ని ఇంకా అలానే ఉంచకూడదు. త్వరగా మంచి సంబంధాలు చూడండి. కోడళ్ళొస్తే నాకు విశ్రాంతి దొరుకుతుంది చెప్పింది జానకి. కొన్నాళ్ళు పోతే నేను రిటైర్మెంట్ అవుతాను. పెద్దోడికి రెండోవాడికి ఉద్యోగాలున్నాయి. ఇక మూడోవాడికి కూడా ఉద్యోగం వస్తే బాగుంటుందని మా మేనేజర్ని అడిగాను. 2 రోజుల తర్వాత తీసుకురమ్మన్నాడు. చిన్నోడి చదువు అయ్యే వరకు మనం కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. బరువుగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు రాఘవయ్య. ఏమండి, మీరొక మార అబ్బాయిని అడిగి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టండి, ఎందుకైనా మంచిది అంది జానకి. జానకి, వాళ్ళు నా మాట కాదంటారా? బాబు, ఇదిగోరా, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి. 3 ముళ్ళు వెయ్యరా అంటే వేస్తారు. వాళ్ళెవరనుకుంటున్నావు జానకి? నా కొడుకులు, నా పెంపకంలో పెరిగారు. వాళ్ళేనాడు నాకెదురు చెప్పరు అంటూ మీసం మేలేశాడు రాఘవయ్య. బాగుందండి మీ బడాయి. వాళ్ళెలాగూ ఎదురు చెప్పరని మీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి 3 ముళ్ళు వెయ్యమనగానే వెయ్యాలా? వాళ్ళకు కూడా అమ్మాయి నచ్చాలి. రేపు కాపురం చేసేది వాళ్ళు, మనం కాదుగా. తొందర ఏం లేదు, వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చూసే పెళ్లి చేద్దాం అంది జానకి. సరేలే, నేను మాత్రం అంత వెర్రివాణ్ణా? నాలాగా నా పిల్లలు ముక్కు ముఖం చూడకుండా పెళ్లి చేసుకోవడానికి? ఇదేమన్నా మన కాలం అనుకున్నావా ఏమిటి? ఎగతాళిగా అన్నాడు రాఘవయ్య. అబ్బో, నేను మాత్రం ఈ అందగాన్ని చూసి చేసుకున్నానేమిటి? మన అదృష్టం బాగుండి చక్కని జంటగా పేరు తెచ్చుకున్నాం నవ్వుతూ అంది జానకి. ఉండండి, పిల్లలు లేచారేమో చూస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. అప్పటికే పెద్దబ్బాయి మోహన్ స్నానం కూడా చేశాడు. రెండోవాడు వినయ్ పళ్ళు తోముతున్నాడు. బాబు మోహన్, మీ నాన్న పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళు అని చెప్పి, వినయ్, నువ్వు కూడా వెళ్ళు, నాన్నగారు రమ్మంటున్నారు అంది వినయ్ దగ్గరకొచ్చి. బాబు నరేష్, రమేష్, లేవండ్రా, ఎంత పొద్దయిందో చూడండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా లేపింది. నాన్న పిలిచారట? ఎంతో వినయంగా అడిగాడు మోహన్. ఆ వెనకాలే చేతులు కట్టుకొని నిల్చున్నాడు వినయ్ విద్యార్థిలా. మీతో మీ పెళ్లి విషయం మాట్లాడాలని పిలిచాను, ఇలా కూర్చోండి అన్నాడు రాఘవయ్య. ఎదురుగా కూర్చున్నారు కొడుకులిద్దరూ. నేను కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అవుతున్నాను. ఈ లోపల మీ పెళ్ళిళ్ళు చేసేయమని మీ అమ్మ పోరు పెడుతుంది. నీకు వినయ్కి ఇద్దరికీ ఒకేసారి చేయాలని అనుకుంటున్నాను, ఏమంటారు అడిగాడు కొడుకుల్ని. నాన్న, నన్ను క్షమించండి, మీ మాట కాదంటున్నందుకు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంది. అమ్మాయి చాలా బాగుంటుంది, పెద్దగా ఉన్నవాళ్ళు కాదు. ఆ అమ్మాయి నేను ఒకటైపోయాం అంటూ గబగబా విషయాలన్నీ చెప్పేశాడు టీచర్కి పాఠం అప్పచెప్పిన విద్యార్థిలా. జానకి ఎప్పుడొచ్చిందో గాని అంతా విన్న తర్వాత, ఇంతకీ అమ్మాయిదేం కులం అని అడిగింది. అమ్మా, తనది మన కులం కాదు అని చెప్పాడు భయపడుతూ. నెత్తిన పిడుగు పడ్డట్టుగా అదిరిపడ్డారు జానకి రాఘవయ్యలు. బాగుంది, చాలా బాగుంది. మన కులం కాని అమ్మాయిని తీసుకొచ్చి పరువుగాలింటికి కోడల్ని చేద్దామనుకున్న నీ ఆలోచన. ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలపడానికి ససే మీరా ఒప్పుకోను. మేం చూసిన సంబంధం చేసుకో, ఆ పిల్లని మర్చిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు తండ్రి. నాన్న, మీ నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. నేను ఆ అమ్మాయిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోలేను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు మోహన్. ఆగు, నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు.
ఇప్పుడే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. మళ్ళీ నీ ముఖం నాకు చూపించుకు, వెళ్ళు అంటూ పెద్ద పులిలా గర్జించాడు రాఘవయ్య. అంత కోపం ఎన్నడూ భర్తలో చూడలేదు జానకి. ఏమండి, తొందరపడకండి. వాడికి తెలియకేదో తప్పు చేశాడు. కాస్త నిదానంగా ఆలోచించండి బ్రతిమాలింది జానకి. చూడు, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నా నిర్ణయం మారదు. వాడింకొక క్షణం ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. కోపంతో ఊగిపోతున్నాడు. మరో మాట మాట్లాడకుండా సూట్ కేస్ తీసుకొని బయలుదేరాడు మోహన్. తండ్రి మాటకి తిరుగుండదని తెలిసి తల్లికి తండ్రికి దగ్గరికి వచ్చి తల వంచుకొని పాదాలకి నమస్కారం చేశాడు. నాన్న, నన్ను మీరెప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు రెక్కలు కట్టుకొని మీ ముందు వాలిపోతాను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. జానకికి రాఘవయ్యకి దుఃఖం పొంగుకొస్తుంది. పెద్ద కొడుకంటే పంచ ప్రాణాలు రాఘవయ్యకి. ఏనాడు ఏ మాటకి ఎదురు చెప్పని మోహన్ ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? ఏమైంది వాడికి? చిన్నగా బాధపడినా ఓర్చుకోలేనివాడు ఇంత దగా చేసి వెళ్ళాడు. జీర్ణించుకోలేకపోతున్నాడు రాఘవయ్య. జానకి దుఃఖానికి అంతులేదు. కుమిలి కుమిలి ఏడుస్తుంది. కొన్నాళ్ల తర్వాత తేరుకున్నారు ఆ దంపతులు. కాలమే మాన్పుతుంది ఎంతటి గాయాన్నైనా. నరేష్కి ఉద్యోగం వచ్చింది. రాఘవయ్య రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాడు. చిన్నవాడికి మెడికల్ సీట్ ఇప్పించాడు. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా నలుగురు కొడుకులకి తలా కొంత బ్యాంకులో డిపాజిట్ చేశాడు. తనకొచ్చే పెన్షన్ చాలనుకున్నాడు. పెద్ద కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయినా ఏనాటికైనా తిరిగి రాకపోతాడా అనే ఉద్దేశంతో మోహన్ పేరు మీద కూడా డిపాజిట్ చేశాడు. ముగ్గురు కొడుకులకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు. ఇక బెంగంటూ ఏమీ లేదు. హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు జానకి రాఘవయ్యలు. కొడుకులు కోడళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. జానకిని ఒక్క పని ముట్టనిచ్చేవాళ్ళు కాదు. మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేవాళ్ళు. తండ్రిని కూడా కొడుకులు అలానే చూసుకుంటున్నారు. ఇంత ఆనందంలో పెద్ద కొడుకుని పెద్దగా గుర్తు చేసుకునేవాళ్ళు కాదు. ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పురాణ కాలక్షేపం చేసేవారు. ఎంతగానో మురిసిపోతున్నారు. తాము పడిన కష్టాలన్నీ ఫలించినందుకు, తమ పిల్లలు ప్రయోజకులైనందుకు. కాలం సాఫీగా సాగిపోతుంది. ఆనందంగా ఉండడం విధికి ఇష్టం ఉండదేమో. విధిరాతను ఎవరు తప్పించగలరు? అందుకే ఉన్నట్లుండి కొడుకులకి కోడళ్ళకి దుర్బుద్ధులు పుట్టాయి. ఒకరోజు, నాన్న, మేం వేరుగా ఉండాలనుకుంటున్నాం చెప్పాడు వినయ్ తండ్రితో. అవును నాన్న, నేను కూడా పట్నం వెళ్ళి చిన్న హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను వెంటనే తన వంతు అన్నట్టుగా చెప్పాడు రమేష్. వినయ్ రమేష్ చెప్పారు. ఇక నరేష్ ఏం చెప్తాడోనని అతని వైపు చూశాడు. నాన్న, మా మామగారు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఈ చిన్న జీతంతో ఏం సరిపోతుంది? మీరే చెప్పండి అన్నాడు నరేష్. ముగ్గురు 3 గుణపాలు దించారు గుండెల్లో. నిలువునా కంపించిపోయారు ఆ దంపతులు. హాయిగా విశ్రాంతి తీసుకుందామనుకునే సమయంలో పిడుగులాంటి తుఫాన్. ఇది ఆగేదెలా? దీన్ని ఆపేదెవరు? దీనికి బలి ఆ దంపతులేనా? కన్నందుకు వీళ్ళిచ్చే బహుమానమా ఇది? హొరే, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారా! ఈ ఆలోచన మీకే వచ్చిందా? మరెవరైనా చెప్పారా అంటూ కోడళ్ల వైపు చూశాడు. దీనికి వేరే వాళ్ళు చెప్పవలసిన అవసరం ఏముంది? మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. రేపు మాకు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు అప్పుడైనా తప్పదు కదా నాన్న చెప్పాడు వినయ్. మరి మమ్మల్ని ఎవరికి వదిలిపోతున్నారు? మేమెవరి పంచన బ్రతకాలి? అది కూడా నిర్ణయం తీసుకున్నారా అడిగాడు ఆవేదనగా. ఇంకా అదేం ఆలోచించలేదు. అయినా ఎవరి దగ్గర ఉండవలసిన కర్మ మీకేమిటి? పింఛను వస్తుంది కదా, దాంతో హాయిగా గడిపేయొచ్చు చెప్పాడు నరేష్ చప్పట్లు కొడుతూ. బాగుందిరా, చాలా బాగుంది మీ ఆలోచన. ఎంత ఎదిగిపోయారు నా కొడుకులు! అప్రయోజకులు కాదు, చాలా గొప్పవాళ్ళైపోయారు. ఎంత పొరబడ్డాను నేను! నా వేలుతోనే నా కన్ను పొడిచేంత ప్రయోజకులయ్యారని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే,
మీరు నా ఇంట్లో నుండి ఎంత త్వరగా వెళితే అంత మంచిది గట్టిగా అరుస్తూ చెప్పాడు. మీరంత కోపానికి వస్తే ఎలా మావయ్యా? ఇంతమంది పట్టణాల్లో బ్రతకాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. పెద్ద ఇల్లు కావాలి, దానికి బోల్డ్ అద్దెలు, అన్నింటికీ ఇబ్బందులే ఉంటాయి. పెద్దవారు, మీరు అర్థం చేసుకోవాలి అంది వినయ్ భార్య శైలజ. అవునక్క, ఒక కుటుంబాన్ని పోషించడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంకో కుటుంబం అంటే ఎంత ఇబ్బంది అంది రమేష్ భార్య రాణి. అవునమ్మా, నువ్వు చెప్పింది చాలా బాగుంది. మీరనుకున్నట్టుగా నేను అనుకొనుంటే మీరిలా మాట్లాడేవాళ్ళు కాదు. నేను నా కోసం ఏమీ మిగుల్చుకోకుండా మీ మొగుళ్ళకి ఉద్యోగాలు పెట్టించాను. వాళ్ళ పేరు మీద బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశాను చూడు, అది నా బుద్ధి తక్కువతనం. ఆ డబ్బుంటే మా బ్రతుకులు మేము బ్రతికేవాళ్ళం. మీ ఆడవాళ్ల పుణ్యమా అని మా నుండి విడదీస్తున్నారు. రేపు మీ కొడుకులు పుట్టి మిమ్మల్ని ఇంతకన్నా ఘోరంగా పరాభవించాలి. అప్పుడు మీరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. పొండి, నా కళ్ళ ముందు నుండి వెళ్ళండి. మళ్ళీ మీ ముఖాలు మాకు చూపించకండి. ఒరేయ్, రేపు నేను కానీ మీ అమ్మ కానీ చనిపోతే తలకొరివి పెట్టడానికి మీరెవ్వరూ రావడానికి వీల్లేదు. ఎవరైనా బిచ్చగాడితో తలకొరివి పెట్టించుకుంటేనన్నా మా ఆత్మలు శాంతిస్తాయి. వెళ్ళండిరా, వెళ్ళండి. దుఃఖం బాధ పొంగుకు రాగా చెప్పాడు రాఘవయ్య. జానకికి నోట మాట రావడం లేదు. కళ్ళ వెంబడ కన్నీరు ధారగా ప్రవహిస్తుందే తప్ప ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. నిశ్చేష్టురాలై నిల్చుంది. వెళ్లే ముందు కనీసం వెళుతున్నామని కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఏమండి, అయిపోయిందండి, అంతా అయిపోయిందండి. మనం ఎవరి కోసం బ్రతకాలండి? అబ్బాయిల్ని చూస్తే ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు. మనిద్దరం ఎలా బ్రతుకుదామండి అంటూ భర్తని కౌగిలించుకొని బోరు బోరున ఏడుస్తుంది జానకి. ఏనాడు కంటతడి పెట్టని రాఘవయ్య కూడా ఆ రోజు ఏడ్చాడు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు, దాని పని అది చేసుకుపోతుంది. జానకమ్మలో రాఘవయ్యలో మునుపటి ఉత్సాహం లేదు. ఎవరికోసమో అన్నట్టుగా గుర్తుకొచ్చినప్పుడు తింటే తిన్నట్టు, లేకపోతే లేదు. చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో ఏ ఒక్కరూ వచ్చి చూసిన పాపాన పోలేదు. ఆ బెంగతో మంచం పట్టింది జానకి. తనకి తెలిసిన డాక్టర్కి చూపెడుతూ మందులు వాడుతూనే ఉన్నాడు. అయినా వ్యాధి తగ్గడం లేదు. రోజు రోజుకి ముదిరిపోతుంది. డాక్టర్కి అంతు చిక్కకుండా ఉంది. రాఘవయ్య, ఎందుకైనా మంచిది మీ ఆవిడ్ని పట్టణంలో పెద్ద డాక్టర్కి చూపించడం మంచిదనిపిస్తుంది. వెంటనే వెళ్ళండి చెప్పాడు డాక్టర్. రాఘవయ్యకి మనసు స్థిమితం లేకుండా అయ్యింది. డాక్టర్, పట్టణం అంటే చాలా కష్టం కదా. నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. మాకు అక్కడ తెలిసిన వారు కూడా లేరు. ఏం చేయాలో తోచడం లేదు బాధపడుతూ చెప్పాడు. అదేంటి రాఘవయ్య, మీ అబ్బాయిలు అక్కడే కదా ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు మీకు తోడుగా ఉంటారు. మీరు వెళ్ళండి, మీ అబ్బాయిలకు అన్నీ తెలుస్తాయి. పైగా మీ వాడొకడు డాక్టర్ కదా, తొందరగా వెళ్ళండి చెప్పాడు డాక్టర్. వాళ్ళు ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు, వాళ్ళ అడ్రస్లు కూడా తెలియవు తనలో తానే గొణుగుతున్నట్టుగా అన్నాడు రాఘవయ్య. చూడండి, మీరు ఇలాంటి సమయాల్లో పంతాలు వదిలేయాలి. చిన్నవాళ్ళు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనమే పెద్ద మనసుతో వాళ్ళని క్షమించాలి. కానీ ఇలా పంతాలకి పోవద్దు. మీరు ఇలానే పట్టుదలతో ఉంటే మీ ఆవిడ మీకు దక్కదు. మీ చిన్నబ్బాయి అత్తవారిల్లు మీకు తెలుసు అన్నారు కదా, మీరు అక్కడికి వెళ్ళండి. ఎంతైనా కన్న కొడుకులు కదా, ఆ మాత్రం ప్రేమలుండవా అంటూ హితబోధ చేశాడు. సరేనంటూ జానకిని తీసుకొని ప్రయాణమయ్యాడు చిన్న కొడుకు దగ్గరికి. వీళ్ళు వెళ్ళే సమయానికి రమేష్ ఇంట్లోనే ఉన్నాడు. చూసి చూడనట్టే ఊరుకున్నాడు. బాబు రమేష్, బాగున్నావా? తనే పలకరించాడు రాఘవయ్య. ఆ బాగున్నాను, మీరు బాగున్నారా? పొడి పొడిగా అడిగాడు రమేష్. ఆ తల్లిదండ్రులకి మనసు చివుక్కుమంది ఆ పలకరింపుకి.
ఎంతో ఆతురతగా దగ్గరికి పరిగెత్తుకొస్తాడని, ప్రేమగా పలకరిస్తాడని ఆశతో ఎదురుచూసిన వాళ్లకు నిరాశ ఎదురైంది. బాబు, మీ అమ్మకి ఏదో వ్యాధి వచ్చింది. అక్కడ డాక్టర్కి చూపించినా ఫలితం లేకపోయింది. పట్టణం తీసుకెళ్ళి పెద్ద డాక్టర్కి చూపించమని పంపాడు అక్కడి డాక్టర్. నీకెవరైనా మంచి డాక్టర్ తెలిసే ఉంటారని ఇక్కడికి వచ్చాం దీనంగా చెప్పాడు. చూడరా బాబు, నాకే వ్యాధి లేదు. నేను మంచిగానే ఉన్నాను. నా మాట వినకుండా ఇలా తీసుకొచ్చారు. పోనీలే, ఈ విధంగానైనా మిమ్మల్ని చూశాను. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా చెప్పింది జానకి. ఆమెలో ఎక్కడా లేని ఉత్సాహం వస్తోంది. నాన్న, నాకు పెద్దగా తెలిసిన డాక్టర్లు ఎవరూ లేరు. అయినా నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. ఇక్కడ హాస్పిటల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను. అన్నయ్యల దగ్గరికి వెళితే మిగతావి వాళ్ళు సర్దుతారు అంటూ భార్యని పిలిచి, మా నాన్న వాళ్ళు వచ్చారు, ఒక 1000 రూపాయలు తీసుకురా చెప్పాడు. అయ్యో, నిన్ననే పాపకి గౌను కొన్నాను, ఉండండి చూస్తాను అంటూ, బాగున్నారా అత్తయ్య మావయ్య అని పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో తెలిసిన వాళ్ళని పలకరించినట్టు పలకరించింది. ఇదిగో 500 మాత్రమే ఉన్నాయండి అని తెచ్చిచ్చింది భర్తకి. చంప చెళ్ళుమనిపించాలనిపించింది జానకికి. వాళ్ళింటికొచ్చి వాళ్ళని అనడం తమదే బుద్ధి తక్కువ. వద్దులేమ్మా, ఆ డబ్బు నీ దగ్గరే ఉండని, నువ్వే ఏమైనా కొనుక్కోవచ్చు అంటూ, పదండి, మనకి బుద్ధి తక్కువై వచ్చాం. ఏమండి, ఏనాడు దేనికోసం ఎవరిని ప్రాధేయపడిని మీరు ఇలా నా కోసం అడ్డమైన వాళ్ళని బ్రతిమలాడ్డం నేను చూడలేనండి అంటూ బయటికి నడిచింది. నాన్న, మీకు అన్నయ్యల అడ్రస్ ఇస్తాను అంటూ విజిటింగ్ కార్డు తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఒరేయ్, కన్న తల్లిదండ్రుల్ని ఇంత బాధపెట్టిన మీకు పుట్టగతులుండవు అని చడామడా తిట్టి భార్యని తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. జానకి, మనం నరేష్ వినయ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం, వాళ్లకన్నా కనికరం ఉంటుందేమో అన్నాడు. వద్దండి, వీడి కన్నలే కదా వాళ్ళు. వాళ్ళని కన్నాం కానీ వాళ్ళ మనసులు మనవి కాదు కదా. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచామనుకున్నాం. వాళ్ళ బుద్ధులు ఇలా పెడదారిన పడతాయని మనం అనుకున్నామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడే కన్నా వెళ్లకుండా ఉండడమే మంచిది. అంతగా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మాత్రం రాను అంటూ అక్కడే బస్టాండ్లో కూర్చుంది. సరే జానకి, నువ్వెక్కడే ఉండు, ఆటో తీసుకొని ఈ అడ్రస్కి వెళ్ళి అరగంటలో తిరిగి వస్తాను అంటూ ఆటోలో వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. శైలజ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా నిలబడ్డ మామగారిని చూడగానే గుండెల్లో గుబులు మొదలైంది. ఏమిటి ఇలా వచ్చారు? మా అడ్రస్ మీకెలా తెలిసింది? మీ కొడుకు లేరు, సాయంత్రానికి కానీ రారు. ఏమైనా పనుందా ఆయనతో? తత్తరపాటుతో అడిగింది. అదేంటమ్మా, ఇంట్లోకి రాకూడదా అమ్మా నేను? మర్యాదగా అడిగాడు మనసు మండుతున్నా. కొంచెం పక్కకి తప్పుకుంది. అయినా రాఘవయ్య లోపలికి వెళ్ళలేదు. ఏం లేదమ్మా, మీ అత్తయ్యకి పెద్ద వ్యాధి వచ్చింది. వినయ్కి ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉన్నాడేమోనని ఇక్కడికి వచ్చాను అన్నాడు. హెబ్బే, వారికి తెలిసిన వాళ్ళెవరూ లేరు మావయ్య. అయినా రమేష్ డాక్టర్ కదా, అక్కడికి వెళ్ళకపోయారా అంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే అర్థంలో. రాఘవయ్యకి ముఖం మీద చాచి కొట్టినట్టయింది. నోట మాట రాని వాళ్లాగా వెనుదిరిగాడు. అయినా ఆశ చావక ఎలాగైనా జానకిని మంచి డాక్టర్కి చూపించాలన్న పట్టుదలతో నరేష్ ఇంటికి వెళ్ళాడు అడ్రస్ పట్టుకొని. నరేష్ని చూడగానే రాఘవయ్యలో ఉత్సాహం వచ్చింది. నాన్నా, బాగున్నారా? రండి నాన్న, ఇప్పుడే వస్తున్నారా? అమ్మ బాగుందా అడిగాడు నరేష్. ఆ మాత్రం పలకరింపుకే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. బాబు, ఏం బాగు, మీరందరూ వెళ్ళిపోయినప్పటి నుండి మీ అమ్మ మనసులో కుమిలి కుమిలి ఇప్పుడు మంచం పట్టింది. ఏం రోగమో అర్థం కావడం లేదు అన్నారు డాక్టర్. పట్నం తీసుకెళ్ళమంటే ఇలా వచ్చాను. నీకెవరైనా మంచి డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారా బాబు అడిగాడు. నరేష్ ముఖంలో రంగులు మారాయి. నాన్న, మీరన్నట్టుగా మంచి డాక్టర్కి చూపించి మందులు వాడితే త్వరగా నయమవుతుంది.
కానీ అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? డాక్టర్ అంటే నేను చూపెడతాను, డబ్బులంటే నా నుండి రాదు. మా కుటుంబం నడవడమే కష్టంగా ఉంది ఖచ్చితంగా చెప్పాడు నరేష్. అప్పటికే లేచి నిల్చున్నాడు రాఘవయ్య. ఒరేయ్, మీరు నా కడుపున చెడబుట్టారు. మీకు ప్రేమ లేదు. మీ అమ్మ వద్దంటున్నా మీ ముగ్గురిని అర్థించాను. మీకు మానవత్వం లేదు. కన్నపాసం అంటే ఏమిటో తెలపడానికి నీకు పిల్లా పీచా? ఈ జన్మలో కాదు, 7 జన్మలెత్తినా పిల్లలు పుట్టకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు తల్లి తండ్రి అంటే గౌరవం లేదు. చిన్ననాడు మీరు గుండెల మీద తంతుంటే ఆనందపడ్డాను. కానీ ఈరోజు మీరు నిజంగానే మా గుండెల మీద తన్నారు. మీకు నిజంగా పుట్టగతులుండవు అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏమండి, కలిశారా మీ అబ్బాయిలు? నాకు తెలుసండి. మీ ముఖం చూడగానే అర్థమైంది. మనం మన ఊరు వెళ్ళిపోదాం పదండి అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. జానకి, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాన నిన్ను నేను కాపాడుకోలేనా? నాకింకా ఒంట్లో శక్తి ఉంది. కాయ కష్టం చేసి నిన్ను బ్రతికించుకుంటాను జానకి అంటూ ఆమెని ఆర్తిగా దగ్గరికి తీసుకున్నాడు. ఏమండి, నాకు కూడా ఏదైనా పని చూడండి. ఇద్దరం కష్టపడి పని చేసుకుందాం అంది జానకి. జానకి, ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలు, పద ఏదైనా పని వెతుక్కొని ఎక్కడైనా రూమ్ చూసుకుందాం అంటూ ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించింది జానకి. తిరిగి ఒక చిన్న కొట్టులో పనికి కుదిరాడు. పాత సామాన్లు, పేపర్లు కొనుక్కు రావడానికి ఒక సైకిల్ ఇచ్చారు. ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకున్నారు. దానిలో జీవనం సాగించారు. జానకి 2 ఇళ్లల్లో పనికి కుదిరింది. ఇద్దరి సంపాదనతో మందులకి, ఇల్లు గడవడానికి సరిపోతుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అలాగే జరిగింది ఒకరోజు రాఘవయ్యకి. పాత పేపర్లు కొనడానికి వెళ్తున్నాడు. పేపర్ అబ్బాయి ఇలారా అంటూ పిలవడంతో ఆ ఇంటికి వెళ్ళాడు. పేపర్లు, పాత సామాను ఇచ్చింది ఆవిడ. రాఘవయ్య పేపర్లు జోకుతున్నంతసేపు అతని వైపే చూస్తుంది. ఆమెకి మదిలో ఏదో జ్ఞాపకం మెదులుతుంది. అమ్మా, 10 కిలోలు అయ్యాయి అంటూ తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. ఏమిటమ్మా అలానే చూస్తుండిపోయారు? నేనేమైనా తప్పుగా జోకుతున్నానా అడిగాడు. తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్న ఆమెని ఎంతో ఆప్యాయంగా. అది మీ దేవురన్నారు తడబడుతూ అడిగింది. ఇంకా నేనేమీ అనలేదండి, మాది గోపాలపురం అన్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తినట్టుగానే వెళ్ళింది. తమతో వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న ఫోటోను తీసుకొని చూసింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. 4 కొడుకులతో అత్తయ్య, మామయ్య ఎంత బాగున్నారు. తననుకున్నదే నిజమైంది. అవును, అతను తన మామయ్యే, తన భర్తని కన్న తండ్రి. మనసులో అనుకుంటూ ఆనందంగా బయటకొచ్చింది. మామయ్య, లోపలికి రండి, నన్ను క్షమించండి అంటూ 2 పాదాలు పట్టుకుంది. అరెరే, ఇదేమిటమ్మా నా కాళ్ళు పట్టుకుంటున్నావు? ఎవరమ్మా నువ్వు అడిగాడు రాఘవయ్య ఏమీ అర్థం కాక. అదేమిటి మావయ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పెద్దబ్బాయి మోహన్ భార్యని, మీ కోడలు సుమని. ఈరోజు మా అదృష్టం బాగుండి మీరు కనిపించారు. చాలు మావయ్య, మాకింతకంటే ఆనందం ఇంకేం కావాలి? మేం ప్రతిరోజు కొలిచే దైవం మా ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. మాకింతకంటే ఏం కావాలి అంది సుమ కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుతుండగా. రాఘవయ్యకి నోట మాట రావడం లేదు. మాణిక్యాన్ని కాలదన్నుకొని మణి కోసం ఆశించాను. నాకు ఈ శాస్తి జరగవలసిందే. రాఘవయ్యకి ముఖం వెలవెలబోయింది. తనానాడు వాళ్ళని వెళ్ళగొట్టకుండా ఉండాల్సింది. మనసులో బాధపడసాగాడు. సుమా, నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మాకు తగిన శాస్తి జరిగింది అంటూ సుమ చేతులు పట్టుకొని కళ్ళకద్దుకున్నాడు, కళ్ళ నిండా కన్నీళ్లతో. చచ్చా, అదేమిటి మావయ్య, మీకేం తక్కువని? దశరథునిలాగా 4 కొడుకులతో ఆనందంగా ఉండాల్సిన మీకు ఈ కర్మేమిటి? ఇంతకీ అత్తయ్య ఎక్కడున్నారు? తను కూడా మీలాగా కష్టపడుతుందా అడిగింది సుమ. ఏం చెప్పమంటావు తల్లి మా కష్టాలు?
సంద్రంలో కొట్టుకొని పోతున్న మాకు దేవతలా నువ్వు కనిపించావు అంటూ మోహన్ ఇంటి నుండి వెళ్ళినప్పటి నుండి జరిగిందంతా చెప్పాడు. అంతా చెప్పి చిన్నపిల్లవాడిలా చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. సుమకి దుఃఖం పొంగుకొచ్చింది. మామయ్య, పదండి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని హాస్పిటల్లో చెకప్ చేయించుకొని వద్దాం అంటూ చకచకా తయారై వచ్చింది. కారులో ముందు సీట్లో రాఘవయ్య, డ్రైవింగ్ సీట్లో సుమా కూర్చున్నారు. అడ్రస్ చెప్పాడు రాఘవయ్య. ఆ ఇల్లు, హోదా అన్నింటికీ మించి సుమ మంచితనం చూస్తుంటే తను పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్టుగా ఆనందపడుతున్నాడు. కారులో నుండి దిగుతున్న భర్తని, అతని వెనకాలే దిగుతున్న సుమని చూడగానే ఆమె మనసు ఆమెకి తెలియకుండానే పొంగిపోయింది. జానకమ్మ గుర్తుపట్టింది కోడల్ని. జానకి, ఎవరొచ్చారో చూడు, మన మోహన్ భార్య సుమ అన్నాడు. అత్తయ్యా అంటూ గబాలన వెళ్ళి ఆమెని కౌగిలించుకుంది సుమ. ఇద్దరి మనసులు మౌనంగా మాట్లాడుకున్నాయి. రాఘవయ్య జరిగిన విషయమంతా జానకికి చెప్పాడు. ఎంతో పొంగిపోయింది. జానకమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సుమా, ఎవరు వీళ్ళు అడిగింది డాక్టర్ సుధా, సుమ ఫ్రెండు. మా అత్తయ్య, మామయ్య. మా అత్తయ్యకి ఆరోగ్యం అంత బాగలేదు, అందుకే తీసుకొచ్చాను చెప్పింది సుమ. నమస్కారం అంటూ రండి లోపలికి తనతో తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేసింది. దేనిలో ఏమీ లేదు. అదే మాట సుమకి చెప్పింది. సుమా, మీ అత్తగారికి ఏ వ్యాధి లేదు, కాకపోతే ఆమె మానసికంగా బాగా దెబ్బతింది. బలహీనంగా ఉండడం వల్ల అలా తయారైంది. ఈ మందులు వాడు, ఆకలి పుడుతుంది. అంతేకాదు, ఆమె మానసికంగా దేని గురించో బాధపడుతుంది. ఆ విషయం తెలుసుకొని ఆమెని జాగ్రత్తగా చూసుకో అంటూ మందుల చిట్టి ఇచ్చింది సుమకి డాక్టర్ సుధా. సుమ ఇల్లు చూసి ఎంతో మురిసిపోయింది జానకమ్మ. మోహన్ కూడా అప్పటికే వచ్చి ఉన్నాడేమో. తల్లిదండ్రుల్ని చూసి పట్టరాని ఆనందంతో ఒక్క ఉదుటిన వచ్చి తండ్రిని తల్లిని కౌగిలించుకొని తనివి తీరా ఏడ్చాడు. ఏమిటండి మీరు చిన్నపిల్లాళ్ళ? అత్తయ్యని మావిని కూర్చొనివ్వండి ముందు, వాళ్ళు చూడండి ఎలా అయిపోయారో అంటూ భర్తని ఓరడించింది సుమ. మోహన్, మమ్మల్ని క్షమించరా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక కులం తక్కువ పిల్లని చేసుకున్నావన్న కోపంతో ఆ అమ్మాయిని కోడలుగా స్వీకరించలేక నిన్ను ఆ అమ్మాయిని దూరం చేసుకున్నాను. నా అహంకారమే నన్ను అణగదొక్కింది. గొప్పింటి పిల్లల్ని చేసుకుంటే చాలా డబ్బు వస్తుందని ఆశపడ్డాను. నా ఆశలు అడియాసలు చేసి నన్ను మీ అమ్మని నట్టేట ముంచారు మీ తమ్ముళ్ళు. 9 నెలలు మోసి కనిపెంచిన తల్లి చావు బ్రతుకుల్లో ఉందంటే ముష్టి వాళ్ళని చూసినట్టు చూశారు. వాళ్ళని కొడుకులు అని చెప్పుకోవాలంటేనే నామోషీగా ఉంది. మట్టిలో మాణిక్యం ఉందని తెలియక అందని అందలం కోసం ఆశపడ్డాను. ఈనాడు ఈ దేవత కనిపించకపోతే మా బ్రతుకులు నడి బజార్లో మాడిపోవాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చారు ఆ దంపతులు. మావయ్య, మీరంత మాట అనకండి. ఇక నుండి అవన్నీ మర్చిపోండి. రండి భోజనాలు చేద్దాం అని అత్తయ్య చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉంటున్నారు. జానకమ్మ ఆరోగ్యం కొంచెం కుదుట పడింది. కానీ ఎందుకో పిల్లలు లేని లోటు కనిపించసాగింది. బాబు, నేనొకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? మెల్లగా అడిగింది ఒకరోజు కొడుకుని. ఏమిటో చెప్పమ్మా. అనుకునేదేముంది, అడుగమ్మా అన్నాడు మోహన్. అదేరా, మీకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కదా, మరి పిల్లలు అని ఆగిపోయింది. ఆమెకి మనవల్ని ఎత్తుకోవాలనే ఆరాటంతో అడిగింది. ఏమో అత్తయ్య, మీ నుండి మీ కొడుకుని దూరం చేశాను కదా, అందుకేనేమో మాకు పిల్లలు కలగలేదు. ఇది మా మంచికే అనుకున్నాం. ఎందుకంటే మేం మిమ్మల్ని పెట్టిన బాధ మేము అనుభవించాలనుకున్నాం. ఏనాటికైనా మీరు మేము ఒకటి కాకపోతామా అని. అప్పుడు మీరే మా పిల్లలని మీకే సేవ చేయాలని అనుకున్నాం. అంతేకాదు, మేం పూజించే దేవతలు మీరే. ఇన్నాళ్ళకి మా కోరిక నెరవేరింది అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. లోపల నుండి వస్తూ అత్తగారు అడిగిన ప్రశ్నకి తను జవాబు చెబుతూ, అయ్యో అదేమిటమ్మా, ఇందులో మీరు చేసిన తప్పేమిటి?
మీరొకరికొకరు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు. మేమే మిమ్మల్ని ఇంట్లోకి రానీయలేదు కదా. అందుకే పెద్దదానిగా చెప్తున్నాను, ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమ్మా అంది జానకమ్మ. అయ్యో అత్తయ్య, మేమే వద్దనుకున్నాం, అందుకే అంత శ్రద్ధ పెట్టలేదు. అయినా ఇప్పుడు పిల్లలెందుకు, మీరు లేరా అంది ఆప్యాయంగా సుమ. సుమా అంటూ కోడల్ని గుండెలకు అదుముకుంది. ఎంత మంచి మనసమ్మా నీది. నీలాంటి వాళ్లకు దేవుడు అన్యాయం చేయడు. నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీకు పిల్లలు పుడతారు, మేం మనవడు మనవరాలతో ఆడుకోవాలి చెప్పింది జానకి. దానికి వంత పాడాడు రాఘవయ్య. ఎలాగైతేనే బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు జానకి పూర్తిగా కోలుకుంది. సుమకి కడుపు వచ్చింది. జానకమ్మ రాఘవయ్య ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సుమా మోహన్ కూడా తల్లి తండ్రి వచ్చిన తర్వాత తమకి పిల్లలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మా సుమా, నువ్వు మామూలు సుమవి కాదు, మా పాలిట గగన కుసుమానివి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి రుణం తీర్చుకుంటాం అన్నారు రాఘవయ్య దంపతులు మనవణ్ణి ఎత్తుకొని మురిసిపోతూ. ఇదండి ఈరోజు కథ. కథ పేరు మట్టిలో మాణిక్యం. రచించిన వారు బి లక్ష్మీ శర్మ గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.